నిన్న జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి అంతమంది వస్తారు, అట్లా అంత భారీగా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో అసలు చైర్లు సరిపోక, కుర్చీలు మొత్తం ఫంక్షన్ హాల్ నిండిపోయి ఎక్కడికక్కడ నిన్న అంత 46 డిగ్రీల ఎండలో అంతమంది తరలి వచ్చుడు నిజంగా వాళ్ళందరి ఓపికకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో గతంలో నేను ఏ అంశాలైతే ప్రజలకు చెప్పుకుంటూ వచ్చినో వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో ఉన్నా. నేను రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులన్నీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వస్తా అని చెప్పిన అన్నట్టుగా నిన్న చీఫ్ సెక్రటరీ గారికి దానికి సంబంధించినటువంటి వివరాలు రాసి పంపడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు ఏ ఫార్మాట్లో చేయాలి ఏందనేది వాళ్ళు చెప్పిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఈ దేశ రాజకీయాల్లో ప్రజల దగ్గర ఏం దొరుకుతుంది మింగుదామని చూస్తాడు ఉంటాడు, ప్రభుత్వ సొమ్మెట్ల కొంచెం కొల్లగొట్టాలని చూస్తాడు ఉంటాడు. కానీ నేను నీతివంతమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నా, నీతి నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నా. నా బ్యాలెన్స్ జీరోతో ఎంట్రీ అయ్యి ఎండు ఎట్లా ముగుస్తుందో ప్రజలకు తెలవాలి. ప్రతి రాజకీయ నాయకుడు ఇదే ఆదర్శంగా పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నేను భూదానోద్యమంలో జరిగినటువంటి ఘటన మీరు చూసారు. ఎంతోమంది పేదవాళ్ళకు భూములు పంచారు. తప్పు కాదు. ఒకటే మా అంతిమ లక్ష్యం. నేను ఏదైతే చెప్పినో అది చేసి చూపించడానికి సిద్ధమైన ఏ ఉద్యోగస్తును కానీ, నిరుద్యోగి కానీ ఎవ్వరికి కూడా మా తీన్మార్ మల్లన్న ఉండేపటికీ మాకు ఈ సమస్య పరిష్కారమైంది అనేటువంటి ఆత్మసంతృప్తి కలిగేలా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇతర పెద్దలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే ఈ ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలామంది ఇప్పటికే చాలా ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు రాసినాయి. అలాగే చాలా కుల సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తూ లేఖలు రాసినాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, రిటైర్డ్ సంఘాలు కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అలాగే 98 DSC 2008 DSC ఎవరైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తూ వాళ్ళు తమ సమ్మతిని తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా CPM, CPI కూడా వారు సమ్మతించి మాతో నడవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. సో నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా నిన్న అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి నేను నామినేషన్ ఇద్దామని చెప్పి నేనేమో ముంగడ పోతా అంతే కార్లు అయితే ఇవి దాదాపుగా ఒక 500 నుంచి 600 మధ్యలో కార్లు అందరు తీసుకొచ్చి ఖమ్మం నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి వచ్చారు, తర్వాత వరంగల్ నుంచి వచ్చారు, నల్గొండ నుంచి వచ్చారు. మా గ్రామం అయితే మొత్తం ఆడనే ఉంది, మా ఊరు. అట్లా అందరు వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ నమ్మకాన్ని వమ్ము చేయడు తీన్మార్ మల్లన్న. మీ తీన్మార్ మల్లన్నకు ఒక్కసారి అవకాశం ఇస్తే రైట్ టు రీకాల్కు నేను సిద్ధమంటున్నా. ఈ దేశంలో ఎవడు చేయలేదు, నేను చూపిస్తా. ఈ దేశంలో ఎవడు ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చి రాజకీయాల్లోకి రాలేదు, నేను చూపిస్తున్నా. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక చూస్తున్నాం. రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేసుకుంటాయి. హైవేల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై NHAI ఫోకస్. రోడ్లపై పగుళ్ళు, గుంతలు ఏర్పడితే ఆటోమేటిక్గా పూడ్చుకుపోతాయి. ఒక్కసారి వేస్తే 80 ఏళ్ల వరకు ఉండే ఛాన్స్. నెదర్లాండ్స్లో 2010లో ఇలాంటి రోడ్లు ప్రారంభం అంటూ ఒక వార్తను చూస్తాను. ఇకపై డాంబర్ రోడ్లపై పగుళ్ళు వస్తే వాటంతట అవే మూసుకుపోనున్నాయి. హైవేలపై గుంతలు పడితే ఆటోమేటిక్గా పూడ్చుకుపోతూ వాహనదారులకు యాక్సిడెంట్ల ముప్పును తప్పిస్తున్నాయి. ఇప్పటికే నెదర్లాండ్ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ హీలింగ్ రోడ్ అనే టెక్నాలజీని మన దేశంలో ప్రవేశపెట్టడంపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఫోకస్ పెట్టింది. ముందుగా సెల్ఫ్ రిపేర్ రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు, దానివల్ల కలిగే లాభాలను తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ నిర్వహించేందుకు సిద్ధమైందంటూ ఒక వార్తను చూస్తాను. ఈ రోడ్లు ఒకవేళ ఈ లారీలు, ట్రాక్టర్లు పోయి పలిగిపోతే ఈ టెక్నాలజీ ఉన్నది, అవిటికి అవే పూడ్చుకుంటాయట. మళ్ళా ఎవడొచ్చి పని చేయాల్సిన పని లేదు, తటా పారబెట్టి మళ్ళీ రోడ్లు పెట్టి తొక్కేయాల్సిన పని లేదు. 80 ఏళ్ళ దాకా ఉంటాయి. మళ్ళీ 80 ఏళ్ళ దాకా చెక్కు చెదరకుంటూ ఉంటాయట. కాంట్రాక్టర్లకు కష్టం వచ్చిందా? కాంట్రాక్టర్లకు వచ్చింది కష్టం ఈ టెక్నాలజీ.
వాస్తవానికి కూడా చాలా మన తాన రోడ్ల సంగతి మీకు ఎరికగా ఇవాళ పోస్తే రేపే ఉండదు పరిస్థితి మళ్ళీ ఏడాది మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి రోడ్లు ఇవి దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి ప్రజలకు కూడా మంచిది. ఎట్లా అంటే పదే రోడ్డు పోస్తే ప్రజా పైసలే కదా డబ్బులు ఖర్చు పెట్టాల్సింది, అవన్నీ సేవ్ అవుతాయి కదా. అంటే స్వాతంత్రం రాకముందు కేసు ఉంటే ఇప్పటికి ఉండేటి అన్నట్టు అట్లా బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు. దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి 2021లో జనగణన ఎందుకు చేయలేదో మోడీ అమిత్ షా చెప్పాలి. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రధాని. తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ సచ్చిన పాము, బీజేపీ అబద్ధాల పుట్ట. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి. కుప్ర ఈశ్వరి ప్రాంతానికి ఏమీ చేయలేదు. పత్తిపాక రిజర్వాయర్, పాలకుర్తి లిఫ్టు, 800 మెగావాట్ల పవర్ స్టేషన్ పూర్తి చేస్తాం. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ. ధర్మపురి కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన ప్రసంగించడు ముఖ్యమంత్రి నిన్న. ఇంకా జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా మనం చిత్రంలో చూడొచ్చుగా. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30,000 చొప్పున మెజార్టీ రావాలి. మొత్తంగా 2 లక్షల పైచీలకు మెజార్టీ ఇచ్చి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలి. వంశీ కోసం మంత్రి శ్రీధర్ బాబు భారీ మెజార్టీ లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయం. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయి. అందుకే ఎన్నికలు కీలకమైనవి. మోదీ మళ్ళీ ప్రధాని అయితే రిజర్వేషన్లు రద్దవుతాయి. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప రిజర్వేషన్లు కాపాడే వాళ్ళు లేరు. రాహుల్ ప్రధాని కావడం ఈ దేశానికి అవసరం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై వేటు లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని, వద్దనుకుంటే బీజేపీకి వేయాలని ప్రజలకు సూచించారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీది అబద్ధాల యూనివర్సిటీ, ఇందులో నాయకులు పిహెచ్డీలు చేశారు. పొద్దున లేస్తే తెలంగాణకి ఇది తెచ్చాం అది తెచ్చామని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు పీఎంగా ఉన్న మోడీ, కేంద్ర మంత్రులుగా ఉన్న అమిత్ షా, కిషన్ రెడ్డి తెలంగాణకి ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు సోనియా ఇచ్చిన బయ్యార ముక్కు కర్మాగారాన్ని మోడీ సర్కార్ కాలగర్భంలో కలిపిందని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డిలో ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జనజాతర సభకు హాజరైన జనం నిన్న అక్కడ. రోహిత్ వేముల కేసును క్లోజ్ చేసిన హైకోర్టు. కుల వివక్షకు ఆధారాలు లేవన్న పోలీసుల రిపోర్టుతో నిర్ణయం. ఎస్సీఏలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు రీఓపెన్ చేయాలని హైకోర్టును కోరుతామని చెప్పి డీజీపీ ప్రకటన చేసిండు. రోహిత్ వేముల ఎస్సీ కాదు, ఆయన బీసీ అట అని చెప్పి ఆయన ఏది మన ఎస్సీ కాదని చెప్పడానికి, ఎస్సీ అని చెప్పడానికి ఆధారాలు లేవట. అందుకోసం హైకోర్టు ఆయన కేసు క్లోజ్ చేసిందట. అయితే విషయం ఏంటంటే ఎస్సో బీసో కానీ ఎవరైనా కుల వివక్షే కదా. మరి ఆ నిర్ణయం పైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలని భగ్గుమైన, ఇది పక్క కుల వివక్షతోనే జరిగినటువంటి హత్యగా వాళ్ళు చెప్తా ఉంటే డీజీపీ గారు ఏమంటుండంటే రీఓపెన్ చేయాలని హైకోర్టును కోరుతామని చెప్పి డీజీపీ ప్రకటన చేసిండు ఈ అంశం పైన. అయితే వాళ్ళు హైకోర్టు చెప్తుంది ఏంటంటే ఇది వాళ్ళ తండ్రి వడ్డెర కులానికి చెందినటువంటి వాడు కాబట్టి బీసీ ఏ కిందకి వస్తాడు, వాళ్ళ తల్లి ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆయన తండ్రి సామాజిక వర్గాన్ని తీసుకోవాలి కాబట్టి అట్లా ఎస్సీ కాదని అంటుంది. అంతే కదా. అంటే విషయం ఏంటంటే సహజంగా అది విషయం ఏదైనా కానీ మనకు అయితే ఎట్లా ఉంటదంటే దీంట్లో చట్టం ఎట్లుంటదంటే అది భార్యాభర్తలు వేరు వేరు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. పెళ్లి చేసుకుంటే దేని ప్రకారం ఏం జరుగుతుందంటే ఒకసారి నేను వివరిస్తాను. ఎందుకంటే నాది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి అంటే నాకు తెలిసినటువంటి విషయాన్ని నేను చెప్తా. ఇక్కడ భర్త బీసీ అనుకుందాం, భార్య ఎస్సీ అనుకుందాం, షెడ్యూల్ క్యాస్ట్ అనుకుందాం. ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఈ పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలకు ఏ కులం రావాలి, ఏ కులం, ఏ క్యాస్ట్ అనేది క్వశ్చన్. అయితే చాలా మంది ఇప్పటివరకు నేను చాలా మందిని చూసిన, చాలా మంది ఏది తక్కువ ఉంటే అది పెట్టుకున్నారు, అయితే వాస్తవానికి మనది భర్తకు ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి భర్తకు ఏ కులం ఉంటే ఆ కులంలోకి ఈ పిల్లలు వస్తారనేది సహజంగా తెలిసినటువంటి. అయితే ఇక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాలలో భర్తది కాకుండా భార్య కులాన్ని ఇచ్చేటువంటి చట్టాలు ఉన్నాయి.
ఏంది అనంటే ఒకవేళ ఈ భార్య కనుక షెడ్యూల్ క్యాస్ట్ కులానికి సంబంధించినటువంటి మహిళ అయితే వాళ్ళకు సమాజంలో ఇంకా ఈ పిల్లలపైన వేధింపులు జరుగుతూ ఉంటే, ఈ పిల్లలను హ్యూమిలేట్ చేస్తూ ఉంటే, ఆ ప్రత్యేక సందర్భంలో వీళ్ళకు ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రక్షణ ఈ పిల్లలకు దొరుకుతుంది అన్నట్టు. ఆ రిజర్వేషన్లు అవన్నీ వీళ్ళకి దొరుకుతాయి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేక చట్టం. ప్రత్యేక చట్టం ద్వారానే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే లేదు అంటే బీసీకి సంబంధించినటువంటి తండ్రి కులమే వర్తిస్తుంది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి అంశం. సేమ్ ఎస్టీ అయినా అంతే, ఎవరైనా ఇక్కడ ఓసీ రెడ్డి అనుకో, రెడ్డి ఇక్కడ ఎస్టీ అనుకో, సేమ్ ఇదే వర్తిస్తుంది. అది ఒకవేళ ఇతను మాత్రం మరి ఆమెను చేసుకున్నందుకు ఈయన రెడ్డి పోయి ఎస్టీ అవుతాడంటే కాడు. ఈమె క్యాస్ట్ ఈమెకు ఉంటుంది, ఈమె క్యాస్ట్ ఈమెకు ఉంటుంది. మళ్ళీ వీళ్ళ క్యాస్ట్ కూడా మారాయి. ఇప్పుడు రెడ్డి చేసుకున్నంత మాత్రమే రెడ్డి కాదు, ఆయన రెడ్డి అది ఎస్టీని చేసుకున్నంత మాత్రమే ఆయన ఎస్టీ కాదు. ఇప్పుడు ఒకసారి చూస్తే మనకు మన వివేక్ వెంకటస్వామి సార్ ఉన్నాడు. వివేక్ సార్ ఏమో షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి మేడం ఏమో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎస్సీ సామాజిక వర్గమే వస్తుంది, తండ్రిది వస్తుంది. తండ్రిది వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైందంటే అందుకే గడ్డం వంశీకృష్ణ ఇప్పుడు పెద్దపల్లిలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా పోటీ చేస్తా ఉంది. ఇది ఉన్న వ్యవహారం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే తండ్రి వడ్డెర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అది తండ్రి బీసీఏలోకి వస్తాడు కాబట్టి ఆయనకు ఎస్సీ వర్తించదు అనేది చెప్పారు. అయితే ఈ సందర్భంలో ఇతనికి ఎస్సీ వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అంటే వాళ్ళిద్దరు విడిపోయారు, ఒక దగ్గర లేరు తల్లిదండ్రులు. ఎట్లున్నా కూడా ఈ వివక్షకు గురైంది కాబట్టి ఇతనికి ఎస్సీ వర్తిస్తుంది. కడియం కావ్య విషయంలో జరగట్లేదు. కడియం శ్రీహరి తండ్రి ఏమో మరి అట్లా చాలా మంది పెట్టుకున్నారు, అట్లా చాలా మంది దాన్ని వాడుకున్నారు. ఇప్పుడు రఘువీరారెడ్డి ఉన్నాడు అంటే అక్కడ అప్పుడు మాజీ మంత్రి ఉండే యాదవ్, ఆయన యాదవ్ స్టేటస్ సింబల్. రైట్ గా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, హైదరాబాద్ కు ఐఐఎం ఐటీఐఆర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, 23 ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర మేనిఫెస్టో రిలీజ్. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, రామగుండం మనుగురు మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు వంటి హామీలన్నింటినీ నెరవేరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 23 ప్రత్యేక హామీలతో కూడిన లోక్సభ ఎన్నికల రాష్ట్ర మేనిఫెస్టోను కాంగ్రెస్ శుక్రవారం రిలీజ్ చేసింది. గాంధీ భవన్లో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరైనరు. శుక్రవారం గాంధీ భవన్ లో మేనిఫెస్టో విడుదల చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఇది ఇట్లుంటే 6 నుంచి దోస్తు రిజిస్ట్రేషన్లు, 3 విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు, ఈ నెల 15 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు, జూన్ 3న సీట్ల కేటాయింపులు, జూలై 8 నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసులు. ఈ విద్యా సంవత్సరం నుంచి 4 కొత్త కోర్సులు ప్రారంభించబోతా ఉన్నారట. 6 నుంచి దోస్తు రిజిస్ట్రేషన్లు షురూ కాబోతా ఉన్నాయి. దోస్తు అంటే డిగ్రీ ఆన్లైన్ అంటే ఏది ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు పెట్టిండ్రు. ఈ నెల 20 నుంచి టెట్. వాళ్ళు ఏం లేకపోయినా కానీ కేసీఆర్ ఎత్తిప్రాసాలు అయితే కలిపి దోస్త్ అంటాడు, ఫ్రెండ్లీ పోలీస్ అంటాడు, రకరకాల. ఈ నెల 20 నుంచి టెట్, జూన్ 2 వరకు ఆన్లైన్ లో పరీక్షల నిర్వహణ, పేపర్ 1 4 రోజులు, పేపర్ 2కు 6 రోజులు కేటాయింపు. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అదే చాలా మందికి డౌట్ ఉండే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించి ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి 27వ తేదీన, కాబట్టి ఎట్లా అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి అందుకని కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిర్ణయం తీసుకుంది, తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిర్ణయం తీసుకుంది. 25, 26, 27వ తేదీలు ఈ 3 తేదీలని టెట్ నిర్వహించట్లేదు. ఆ 3 రోజులు సెలవులు ఇచ్చిండ్రు కాబట్టి ప్రాబ్లం లేదు. రైట్గా ముక్కలేదు సుక్కలేదు, ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావతులు, కులాలు వర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు లేవు, ఇంటింటి ప్రచారము లేదు, సోషల్ మీడియానే అభ్యర్థులు, పార్టీల ఫోకస్ సోషల్ జస్టిస్
దేశ భద్రత లాంటి విధానపరమైన అంశాలపైన చర్చ, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలతో సరి. లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గనున్న ఖర్చు సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వామికవాదులు అంటూ ఎవడు సుక్క పోసేటోడు లేడు, ముక్కిచ్చేటోడు లేడు, పలకరిస్తూనే లేడు. ఆడకు పోతుంటే ఓ సారు అంటుంటే మళ్ళొస్తాను కూడా పోతుంది. నిజంగా సర్పంచ్ ఎన్నికల్లో ఎంతైతే హడావిడి, ఎంత ఆగమాగం ఉంటుందో, ఓటు వాడు దుబాయ్లో ఉంటే బొంబాయిలో ఉంటే ఫోన్ చేసి పిలుచుకొని టికెట్లు పెట్టి కిరాయిలు ఇచ్చి వేసుకుంటారు. కానీ ఎంపీ ఎన్నికలలో చిన్నగా ఉంటుంది. ఆ ఎంపీ ఎన్నికలు, ఈ ఎంపీ ఎన్నికలు 7 నియోజకవర్గాలు ఉంటాయి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఎమ్మెల్యే అయితేనేమో 2 లక్షల ఓట్లు ఉంటాయి. మా అంటే ఒక 7 మండలాలు లేదా 8 మండలాలు అంతే. 7 మండలాలు 8 మండలాలు ఉంటాయి. ఎమ్మెల్యే 5 నుంచి 8 మండలాలు. ఎంపీకి వచ్చేసరికి ఈ 7 అసెంబ్లీలు ఉంటాయి. 7 అసెంబ్లీలు ఉంటాయి. 7 ఏళ్ళు 49 అయితే అప్పుడు 7 అసెంబ్లీలు ఉంటాయి. ఇదే ఇట్లా అంటే ఇక ఇప్పుడు మనం పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఈ 34 అసెంబ్లీలు, 7 మంత్రులు, 5 ఎంపీలు, 5 పార్లమెంట్, 5 ఎంపీలు లోక్సభ స్థానాలు, 5 ఎంపీలు, 7 మంత్రులు, 7 మంత్రులు ఈ పరిధిలో ఉంటారు. ఈ 34 అంటే పావు తెలంగాణ జిల్లాలు కూడా, పావు తెలంగాణ 12 జిల్లాలు, 30% తెలంగాణ, 30% తెలంగాణకు ఇవి ఒక ఎమ్మెల్సీ. ఇగో ఈ ఎమ్మెల్సీ మనం పోటీ పడుతున్నటువంటి ఎమ్మెల్సీ. సో పోయినసారి చాలా అయితే నేను పోయినసారి అంటే వట్టిగా ఆషామాషిగా రాలే ఈ వ్యవస్థ అంతా. తిన్మార్ మల్లన్న అప్పుడు ఎంత కష్టపడ్డాము, ఎంత పేరు తీసుకురావడానికి మేము చేసిన కృషి, ప్రజలందరూ ఇచ్చినటువంటి సహకారం ఉత్తది కాదు. కాళ్ళు బలిగిపోయేటట్టు రక్తాలు గారుతుంటే కూడా వదలకుండా 1600 కిలోమీటర్లు రోజు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల దాకా 35-40 కిలోమీటర్లు ఒక రోజు. అదే ఊరు తొర్రూరు దగ్గర నుంచి దంతాలపల్లి, తొర్రూరు దగ్గర నుంచి ఈడికి పాలకుర్తికి 42 కిలోమీటర్లు నడిచి 42 కిలోమీటర్లు ఒక్కటే రోజు. 42 కిలోమీటర్లు అంటే మామూలుగా నడక అంటే అట్లా నడిచి అట్లా చేసి ప్రజల్ని మెప్పించి ఒప్పించి అదో పెద్ద వ్యవస్థలాగా తయారు చేస్తే ఇవాళ మనం క్యాండిడేట్ అయినాం. ఈ 34 అసెంబ్లీ నియోజకవర్గాలంటే 34 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 34 మందిలో ఇప్పుడు 32 కాంగ్రెస్ ఉన్నాయి, అంతే. 2 బీఆర్ఎస్ ఉన్నాయి. అయితే అప్పుడు మనకి బలం లేకుండే, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేసిండే. సో ఇప్పుడు మనం పోటీ చేస్తా ఉన్నాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ తర్వాత ఇందులోనే సిపిఐ కూడా ఉంది, ఒకటి సిపిఐ ఉంది, సిపిఎం కూడా వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు. సిపిఎం కూడా అలాగే టీజేఎస్ కూడా, తెలంగాణ జనసమితి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆల్రెడీ చెప్పేసింది మేము అభ్యర్థిని పెట్టట్లేదు మల్లన్న కోసం అని చెప్పి. ఇవన్నీ కొంచెం కలిసి వచ్చినటువంటి అవకాశాలు, అంశాలు, ప్రజా సంఘాలు అట్లా అని చెప్పి మేమేం డిలే చేస్తలేం. నేను గత 6 నెలల నుంచి చేయాల్సినటువంటి వర్క్ అంతా చేస్తూనే ఉన్నాం. ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఎమ్మెల్యేకు 2 లక్షల ఓట్లుంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే దాదాపు ఇది ఎంతమంది జనాభా ఉంటుంది ఇందులో అంటే 34 అంటే 34 రోడ్లు దాదాపు 1 కోటి మంది జనాభా. తెలంగాణలో 1/3 అన్నట్టుగా ఒక రకంగా. అయితే ఇందులో పార్టీ సింబల్ ఉండదు. ఇందులో ఈ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు, క్యాండిడేట్ పేరు ఉంటది, పేరు మీదనే జరుగుతుంది అంతే. తిన్మార్ మల్లన్న అని ఉంటది, తిన్మార్ మల్లన్న అని ఫోటో కూడా ఉంటది, ఫోటో పక్కకు గుర్తు 1 నెంబర్ వేసి వదిలేయాలి, అంతే. అయితే విషయం ఏంటంటే పోయినసారి నా బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ 39. ఆ 39 కూడా వెతుక్కొని వేసారు పబ్లిక్ వాళ్ళందరికి. నిజంగా వాళ్ళ కాలు మొక్కిన రుణం తీరది. రైట్ గా సుక్కలేదు ముక్కలేదు. ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు అభ్యర్థులకు కూడా అర్థమైపోయింది. ఇచ్చేదేదో ఆఖరు ఒక్క రోజు ఏదో, అది కూడా అప్పట్లెక్క 1000-2000 ఇయ్యరు. ఒక్క 200-100 ఓటుకు ఇస్తే ఎక్కువ. ఇక గంటే మీరు పెద్దగా ఆశలు పెట్టుకోకూరి. రేపు వస్తాయి, కొమ్మ కొట్టేస్తారు, మంద ఇవన్నీ ఇక అంటే ఎన్నికలను కాస్ట్లీగా మార్చింది కేసీఆర్. కాస్ట్లీ. నేను పోయినసారి పోటీ చేసినప్పుడు నిజంగా వాస్తవానికి కూడా ప్రజలారా, ఆ రోజు ప్రజలందరూ కూడా తలా 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే నేను నడక చేసుకుంటూ పోతే
ఆ రిజల్ట్ వచ్చింది. పల్లా రాజేశ్వర రెడ్డి 200 కోట్లు ఖర్చు పెట్టిండు. 200 కోట్లు ఖర్చు పెట్టిండు. 200 కోట్లు ఖర్చు పెట్టిండు. 17,000 దొంగ ఓట్లు కూడా క్రియేట్ చేశారు. లేకపోతే ఈ 200 కోట్లు ఖర్చు పెట్టినా ఉట్టిదే అవుతుండే. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిండు. మన కాడ పైసలు లేవు మనం ఖర్చు పెట్టడానికి. ఒకవేళ పైసలే ఖర్చు పెట్టాలంటే ఇది కాదు, ఈ ఎన్నికల్లో కాదు, పెట్టాల్సినటువంటి ఎన్నిక కాదు. ఇది పట్టభద్రులు మేధావుల ఎన్నిక కాబట్టి. ఇక ఎన్నికలంటేనే సుక్కా ముక్క పొద్దంతా ఇంటింటి ప్రచారాలు, పొద్దుగూకినాక మందు దావతులు, ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం చికెన్ రైసు, కుల మహిళ యువజన తదితర సంఘాలతో మీటింగ్లు, గుళ్ళు మసీదులు చర్చిలు కమ్యూనిటీ భవనాలు ఫంక్షనాలకు లక్షల్లో చందాలు, గోడ దూకి వచ్చే నేతలకు పరపతిని బట్టి పైసలు, పోలింగ్ ముందు రోజు ఓటు కింత లెక్కగట్టి ఇచ్చే నోట్లు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నికలంటే దాదాపు ఇట్లనే ఉండేవి. క్యాండిడేట్ను ప్రకటించింది మొదలు ఓటరు ఈవీఎం మీద నొక్కేదాకా కోట్లు ఖర్చయ్యాయి. గత లోక్సభ ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థుల సరాసరి ఖర్చు 100 కోట్లు దాటిన పరిస్థితి ఉండేది. కేసీఆర్ హయాంలో ఎన్నికలు కాస్ట్లీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు, తీర్పు వెలువరించిన హైకోర్టు. తన సంతకం ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ విచారించిన హైకోర్టు విఠల్ సభ్యత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు. అప్పీల్కు 4 వారాలు గడువు కూడా ఇచ్చిందట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండ విఠల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నిక చెల్లదు అంటూ తీర్పు వెలువరించింది హైకోర్టు. ఆయన ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఫోర్జరీ చేసిండని చెప్పి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ ఇచ్చినట. అది విచారించిన హైకోర్టు ఆయన సభ్యత్వం రద్దు చేసింది. అప్పీల్కు 4 వారాల గడువు ఇచ్చింది. అయితే గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే అటు ఫస్ట్ దాసోశ్రవను సత్యనారాయణ కుర్ర సత్యం గారిది పాలై గవర్నర్ గారు ఆమోదించక వాపసు పంపుడుతూ ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వం మారంగానే మళ్ళీ ఏమైంది, ఇప్పుడు కోదండరామ్ గారు ఆ తర్వాత ఇంకొకరు, ఇద్దరికి ఆ ఎమ్మెల్సీ ఇచ్చిరు. అట్లా 2 యాడ్ అయినాయి. మొన్న బల్మూరు వెంకట్కు అలాగే ఎవరు మన మహేష్ కుమార్ గౌడ్ అన్నకు వాళ్ళకు 2 అయినాయి. ఆ తర్వాత ఇప్పటికే జీవన్ రెడ్డి సాబ్ ఆడు. మరి జీవన్ రెడ్డి సాబు ఒకవేళ నిజామాబాద్ ఎంపీ అయితే మళ్ళీ అది ఖాళీ. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఖాళీ. సో మొత్తానికి మెల్లగా కాంగ్రెస్ పార్టీకి మండల్లో సంఖ్య పెరుగుతుంది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దు. ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హైకోర్టు చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చు. జూన్ 12కు విచారణ వాయిదా వేస్తూ ఉత్తర్వులు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 6గురికి హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చని ఉత్తర్వులో పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు. పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు. సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన మొగల్పురా పోలీసులు. రైట్, మొత్తానికి అమిత్ షా మీద ఒక కేసు నమోదైంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి ఆంధ్రజ్యోతి. ప్రజ్వల్ బాధితురాలి కిడ్నాప్. ఆమె కుమారుడి ఫిర్యాదుతో రేవన్న ప్రజ్వల్ పై కిడ్నాప్ కేసు నమోదు. సిఐడిని ఆశ్రయించిన మరో బాధితురాలు గన్తో బెదిరించి లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదు. రేవన్న భార్య భవానీకి సిట్ నోటీసులు. రేవన్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళకి వాయిదా పడ్డదట. ఓరి అమ్మ, ఇది పెద్ద కథనే ఉందిగా. 400 మంది 400 మంది నటవాడు వీడియోస్ కథ కార్కర్ ఏదో చేసినంత. ఆయన బీజేపీ క్యాండిడేట్. ఇప్పుడు బీజేపీ క్యాండిడేటేనా? జేడీఎస్ అంటే అలయన్స్ అన్నట్టు మిత్రపక్షం. రైట్. రోహిత్ కేసులో నిందితుల క్లీన్ చిట్. అతడు దళితుడు కాదని పోలీసుల నివేదిక. అతని ఆత్మహత్యకు ఎవరు కారణం కాదు. తన కుల ధృవీకరణ పత్రం సరైనది కాదని తెలిసిపోయిందని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. హైకోర్టుకు ఇచ్చిన క్లోజర్ రిపోర్టులో వెల్లడి. భగ్గుమన్న విద్యార్థులు హెచ్సిలో నిరసన. నాటి వీసీ అప్పారావు, ఎన్ రామచంద్రరావు, ఏబీవీపీ నేతల పిటిషన్లపై ముగిసిన విచారణ. పోలీసుల నిర్ణయంతో ఏకీభవించని వారు ట్రయల్ కోర్టులో సవాల్ చేసుకోవచ్చన్న జడ్జి. పునర్విచారణకు అనుమతి కోరుతూ త్వరలో కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పి డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. రోహిత్ వేముల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. గవర్నర్ లైంగికంగా వేధించారు. బెంగాల్ గవర్నర్ బోస్ పై రాజ్భవన్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగిని ఫిర్యాదు. తీవ్రంగా ఖండిస్తూ రాజ్భవన్ ట్వీట్. నాపై మరో కుట్రకు తెరలేపారు. తదుపరి బుల్లెట్ల కోసం ఎదురు చూస్తున్నా, దయచేసి కాల్చండి. గవర్నర్ బోస్. ఆర్థిక మంత్రి చంద్రిమా. పోలీసులకు రాజ్భవన్ లోకి ప్రవేశంపై నిషేధం. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ అట. అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ లైంగికంగా వేధించిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఒకటి ఉండే ఈడ విశాఖ తీరంలో తివారి తమ్ముడని ఎన్డి తివారి పంచాయతీ ఉండే. ఇంట్లోనే ఆంధ్రజ్యోతిలోనే ఇదే హెడ్డింగ్. ఆంధ్రజ్యోతి ఫస్ట్ టీవీ స్టార్ట్ అయినప్పుడు, ఆంధ్రజ్యోతి ఛానల్ స్టార్ట్ అయినప్పుడు
దాంతో స్టార్ట్ చేసింది. అయితే ఆంధ్రజ్యోతిలో ఆ రోజు హెడ్లైన్ ఇదే ఉండే, విశాఖ తీరంలో తివారి తమ్ముడు తివారి గుర్తు చేస్తూ ఆడగూడోడు ఇటువంటి రైట్ గా సెమీస్ లో బిల్లా రంగాల్ని ఓడించాం, ఫైనల్స్ లో మోదీ షాలను ఓడిస్తాం, తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించారు, ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు, గుజరాతీలే మనుషులా మనం కాదా, గుజరాత్ కు అనేక ప్రాజెక్టులు భారీ నిధులు, తెలంగాణకి ఏవి ఇవ్వరు పైగా రద్దు చేస్తారు, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్టే, బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖత్ రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒకటే విధానం, ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించరు, 1-2 సీట్లు వస్తే మోడీకి అమ్ముదామని కేసీఆర్ యత్నం, మా ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంటుంది, జగిత్యాల సిరిసిల్ల కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఎన్నో రాష్ట్రాలుండగా మధ్యప్రదేశ్కి ఎందుకు, ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న, న్యాయవాదుల తీర్పుపై ధర్మాసనం అసహనం, క్షమాపణ చెప్పిన లాయర్లు, విచారణ జూలైకి వాయిదా. నిన్న పెద్దపల్లిలో జరిగినటువంటి సభ. ఇక రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేఠీ బరిలో కిషోరీలాల్ శర్మ, చివరి రోజున నామినేషన్, ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందని స్మృతి ఇరానీ అంటా ఉంది. పారిపో రాహుల్ పారిపో, అమేథీ నుంచి వయనాడుకు, అక్కడ నుంచి రాయ్బరేలీకి, కాంగ్రెస్ ఓటమికి ఇదే నిదర్శనం, ఈసారి కాంగ్రెస్ హాఫ్ సెంచరీ కూడా కష్టమే అని చెప్పి మోడీ అంటా ఉన్నాడు. సరే 4 రోజులు అయితే చూస్తారు కదా రిజల్ట్ వస్తే, ఎవరికి ఏది కష్టం అవుతుంది ప్రజలు నిర్ణయిస్తారు. గాడిద గుడ్డు పాలనే తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్నది అదే, ఎక్కడికి వెళ్ళినా గాడిద గుడ్డుతో ప్రచారం, హామీల అమలుకు బదులు ప్రజలకు అదే ఇస్తున్నారు, 5 నెలల్లోనే కాంగ్రెస్ మార్కు అవినీతి, రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా, కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. రైట్ గా బీఆర్ఎస్ కు ఒక్కటి రాదు, రాష్ట్రంలో బీజేపీకి 11 నుంచి 12 ఎంపీ స్థానాలు, రంజిత్ రెడ్డి నాకు అసలు పోటీయే కాదు, అపరిమిత అధికారంతో కేసీఆర్ పిచ్చి పనులు, ఆయన చేసిన అప్పులను రేవంత్ తీరుస్తున్నారు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ గోడ మీద రేపు లాంటిదే, మేడిగడ్డ ప్రయోజనకరమైన ప్రాజెక్ట్ ఏమీ కాదు, మూసీ సుందరీకరణకు అంత ఖర్చు అవసరం లేదు, మోదీ ఇచ్చిన 9,000 కోట్లతోనే రాష్ట్రం నడుస్తుంది, రాజకీయాల్లోకి రేవంత్ నాకంటే ప్రొఫెషనల్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ లో చెవేల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక తొండి చేసేటోళ్ళే ఒట్లు పెట్టుకుంటారు, పెద్దపల్లి జిల్లా గోదావరిఖంలో రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్. మరి నువ్వు ఎట్లు పెట్టుకున్నావు అవేనా తొండేనా? ఈయన మొత్తం అదే, ఈయనేమో సొట్లు పెడుతుంటాడు, వాళ్ళేమో ఒట్లు పెడుతుంటారు. రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై రేవంత్ ఒట్లు పెట్టుకోవడం ఏమిటి, పని చేసేటోళ్ళు ఎవరైనా ఒట్లు పెడతారా? 132,000 మందికి మేము దళిత బంధు నిధులు జమ చేస్తే ఈ సర్కార్ లాక్కుందట, సింగరేణి సంస్థను ఉడగొడతారు జాగ్రత్త, నా బస్సు యాత్రతో ప్రత్యర్థి నేతల్లో వణుకు, అందుకే కుమ్మక్కై నిలువరించేందుకు కుట్ర, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం అని కేసీఆర్ అంటా ఉన్నాడు. గోదావరిఖంలో బీఆర్ఎస్ అధినేత రోడ్ షో. ఇక రేవంత్ను సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సన్మానిస్తా, బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్, 8 ఎంపీ సీట్లు పంచుకున్నారు అని చెప్పి హరీష్ రావు. మరి పంచుకున్నారని కన్ఫర్మ్ అయిందిగా, మరి ఊకపోయిరుగా. నకిలీ పత్రాలతో మోసం 23.78 కోట్లు జీఎస్టీ రీఫండ్ అయిందట. చూసుకో, జీఎస్టీ రీఫండ్ లో అక్రమాలపై అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదు, అధికారులకు లంచాలు ఇచ్చినట్టు ఉన్నతాధికారులకు నిందితుడి ఫిర్యాదు, దర్యాప్తుతో బయటపడ్డ ఇంటి దొంగల ప్రమేయం, అసిస్టెంట్ కమిషనర్ తో పాటు మరో 3 సిటీఓలు అరెస్ట్ అట. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు, మళ్ళీ ఎలక్షన్ జరపాలి, హైకోర్టు ఆదేశం, ప్రత్యర్థి సంతకం ఫోర్జరీ చేసి పోటీ నుంచి తప్పించారని కేసు, అప్పీలుకు వీలుగా తీర్పు అమలు, 4 వారాల పాటు వాయిదా, సుప్రీంను ఆశ్రయించే యత్నాలు చేస్తా ఉన్నారట. రేవంత్ను సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తా ఇప్పటిదాకా. ఓకే. ఇక ఐటీఐఆర్ ను పునఃప్రారంభిస్తాం, ఏపీలోని 5 గ్రామాలు రాష్ట్రంలోకి విభజన హామీల అమలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యా సంస్థల ఏర్పాటు, మేడారం జాతరకు జాతీయ హోదా, లోక్సభ ఎన్నికలకు 23 అంశాలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో, రాష్ట్ర అభివృద్ధికి ఈ మేనిఫెస్టో అంటూ శ్రీధర్ బాబు గారు నిన్న, అలాగే చాలా మంది ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసిరు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక నాకు కొద్దిగా ఆ బీఫామ్ ఆ వర్క్ ఉంది కాబట్టి మిగతా వార్తల్ని మిత్రులు శ్యాము అలాగే సుదర్శన్ అందిస్తారు. దయచేసి నేను ఎక్కువగా స్పెండ్ చేయకపోవచ్చు మార్నింగ్ న్యూస్లో ఎన్నికలు అయ్యే వరకు, ఎందుకంటే ఈ ఎన్నికలు ప్రచారం ఈ వ్యవహారం అంతుంది కాబట్టి దయచేసి క్షమించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, ఎప్పుడు అవకాశం దొరికినా మళ్ళీ వెంటనే నేను లైవ్లో జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ అన్న. ఇక శనార్థి తెలంగాణ చూసుకుంటే రెడ్ డ్రెస్లో పుట్టబొమ్మ, కసి కసి చూపులతో హాట్ పోదులతో పూజ ఎర్ర డ్రెస్ లో వచ్చిందట. ఇది ఎట్లా ఉంటే, నిరుద్యోగుల గొంతుకనవుతా, రాజకీయాలను మార్చేస్తా,
తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం. ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చిన మల్లన్న బాండ్ రూపంలో 1.5 కోటి ఆస్తి ప్రభుత్వానికి గతంలో హామీ ఇచ్చి నెరవేర్చుకున్న మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు జవాబుదారీగా ఉంటా. క్లీన్ రాజకీయాలు చేయాలనేదనే ఆలోచన, తనలాగే చేయాలంటూ ప్రత్యర్థులకు సవాల్. 10 ఏళ్లుగా కేసీఆర్ అరాచక పాలనపై పోరాటం. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే ప్రత్యర్థులకు ముచ్చమటలు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే చాలా డేర్ గా భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఎవరు నిర్ణయం కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా తీసుకోలేదు. నిజంగా అంటే 1.5 కోటి ఆస్తులు ఉంటే ఆ 1.5 కోటి ఆస్తులని పూర్తిగా ప్రభుత్వానికి రాసేస్తున్నా అని చెప్పేసి రాసేసి ఒక బాండ్ పేపర్ మీద మొత్తం టైప్ చేయించి దాని మీద సంతకం పెట్టేసి నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందజేసిండు. ఇది సిఎస్ గారికి ఇవ్వండి, తర్వాత ఇంకేమైనా ఫార్మెట్ ఏమైనా కావాలనుకుంటే ఆ ఫార్మెట్లో కూడా క్లియర్గా మళ్ళీ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. అంటే ఇటువంటి ఆలోచన, ఇటువంటి తెగింపు అనేటువంటిది ఎవరికి కూడా ఉండదు. నిన్న అక్కడ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఎవరు ఈయన బీర్లా ఐలయ్య గారు, తర్వాత ఇక్కడ నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తర్వాత ఇక్కడ బిఎల్ఆర్ గారు, జేవీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. అంటే చాలా మంది పాల్గొన్నారు, తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా. అయితే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అంటే దమ్ము ఉండాలి, అంటే నిజంగా క్లీన్గా ఉంటామనేటువంటి ఒక అంటే ఆత్మవిశ్వాసం లోపల ఉండాలి. అది కూడా ఏంటంటే ₹1 కూడా లేకుండా అంటే మన ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి రాసేయడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ నిజంగా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి నిన్న నిర్ణయాన్ని కూడా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా అప్రిషియేట్ చేసిండు. ఇటువంటి గ్రౌండ్ నుంచి నేను కూడా కష్టపడి ఈ స్థాయిలో ఉన్న మల్లన్న కూడా గ్రౌండ్ నుంచి వచ్చిన బిడ్డ, కంపల్సరీ మనం సపోర్ట్ చేయాలని నిన్న వెంకటరెడ్డి చేసిన వాక్యాలు నిన్న మనం చూసినాం. తర్వాత ఆర్టీఆర్ కూడా, అంటే ఆర్టీఆర్ మీరు చాలా మంది కొంతమంది అడుగుతా ఉన్నారు, ఆర్టీఆర్ మరి నువ్వు అమలు చేస్తా ఉన్నా, ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పండి. రైట్ టు రీకాల్ కి నేను రెడీగా ఉన్నా, మధ్య రెఫరెండం పెట్టుకొని రైట్ టు రీకాల్ కి రెడీగా ఉన్నా అని చెప్తా ఉన్నారు. పట్టభద్రుల ఎన్నికలకు అంటే ఎమ్మెల్సీగా నిజంగా అంటే ఏ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరగదు. అంత ఈజీ పని కూడా కాదు. ఎందుకంటే అది గట్స్ ఉండాలి. ఇట్లా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవాలంటే గట్స్ ఉండాలి. కాబట్టి పట్టభద్రులు మీరందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. తర్వాత మీ అందరి తోడ్పాటుతోటి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా తన కుటుంబం మొత్తం ఆస్తి ప్రభుత్వానికి రాసి ఇచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసి క్లీన్ పాలిటిక్స్ కు తెరలేపారు. తీన్మార్ మల్లన్న నిర్ణయంతో రాజకీయాలన్నీ ఒక్కసారిగా ఉరిక్కిపడ్డాయి. జర్నలిస్టుగా తన ప్రస్థానం మొదలుపెట్టి కేసీఆర్ దురహంకారాన్ని ఎదిరించి గద్దె దించడంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించారు. తనకున్న ₹1,50,00,000 ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాటలకు కట్టుబడి కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న చెప్పిన పని చేసి చూపించారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ శుక్రవారం నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిజంగా అసలు అశేషంగా వచ్చిన పబ్లిక్. అనంతరం ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏ రాజకీయ నాయకుడు చేయని పని చేసి చూపించారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెడితే తన పేరిట, కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులను మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చి పాలిటిక్స్లోకి వస్తారని గతంలో తీన్మార్ మల్లన్న ప్రకటించారు. శుక్రవారం అంటే ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సమయంలో తన కుటుంబం మొత్తం ఆస్తులను బాండ్ పేపర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాసి సమర్పించేసిండు. అప్పుడు నార్మల్గా మల్లన్న ఈ ముచ్చట చెప్తే ఇక్కడ గట్కేసర్ దగ్గర కొర్రెంలో అని ఉంటుంది, కొర్రెంలో ఫంక్షన్ హాల్లో ఇదే ముచ్చట, నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు నా కుటుంబం పైన కానీ నా పైన ఎటువంటి ఆస్తి ఉండకూడదు, ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వద్దామని ఛాలెంజ్ చేసింది. అప్పుడు ఎవరు నమ్మలేదు. ఈ రోజు భార్య పిల్లల పేరుతో తర్వాత ఆయన పేరుతో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా రాసిచ్చేసిండు. జీవో నెంబర్ 46 ను రద్దు చేస్తాం. ఆ జీవోతో నిరుద్యోగులకు అన్యాయం. కేసీఆర్, కేటీఆర్ మతి స్థిమితం కోల్పోయిన్లు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ 4 ముక్కలు. దేశ సంపదంతా అదాని అంబానీలకే దోచిపెడుతుండ్రు. తీన్మార్ మల్లన్నను 1,00,000 మెజారిటీతో గెలిపిద్దాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లియర్ గా నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు. జీవో నెంబర్ 46 రద్దు చేయడానికి ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసినాం, 100% దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు, జీవో 46 గురించి మీరు మాట్లాడతలేరన్నా అంటున్నారు.
100% దీనిపైన నడుస్తా ఉంది మిత్రమా. అందుకని అంటే ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఈ జియో నెంబర్ 46 తీసుకొచ్చింది. తీసుకురావడం ద్వారా చాలా మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. తర్వాత మాకు ఎక్కువ మార్కులు వచ్చినా కానీ మేము ఉద్యోగం కొట్టలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేసిండ్రు చాలా మంది మిత్రులు. అయితే ఈ నేపథ్యంలో తీర్మానాలను కూడా క్లియర్గా చెప్పిండ్రు మంత్రి గారికి. ఆ తర్వాత ఇప్పటికే గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసిండ్రు ఈ జియో నెంబర్ 46 రద్దుకు సంబంధించి. ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. 100% పాజిటివ్ నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జియో నెంబర్ 46 బాధితులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది కాబట్టి కలిసిరండి. మీకు అష్యూరెన్స్ అయితే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి గారు మీకు అష్యూరెన్స్ ఇచ్చిండు. ఆయన మాట ఇస్తే ఎట్లుంటుందో మీకు అందరికి తెలిసింది. తనకున్న 1.5 కోటి ఆస్తిని ప్రభుత్వానికి రాసి ఇచ్చిన బాండ్ పేపర్ చూపిస్తున్న తీర్మానం మల్లన్న అంటూ ఇక్కడ బాండ్ పేపర్ చూసుకోవచ్చు. ఇట్లా ఉంటే బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన కేసీఆర్ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి ఖరారయ్యారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగాం ఎమ్మెల్యేగా గెలవడం, ఉప ఎన్నిక రావడం. రాకేష్ రెడ్డి ఇక్కడ అధికార ప్రతినిధిగా ఉండే భారతీయ జనతా పార్టీలో అయితే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఎలక్షన్ల ముందు అక్కడ బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఇప్పుడు అక్కడ ఇస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అంత ఈజీ కాదు. అంటే ఈ ఎమ్మెల్సీ కి సంబంధించి ఇక బీఆర్ఎస్ అంటే ఇంకా కష్టం ఉన్నది లెక్క. దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ మే 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అందుబాటులో 4 లక్షల సీట్లు ఉన్నాయంట. డిగ్రీల 3 విడతల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయి, బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి. 2021లో జనగణన కులగణన ఎందుకు చేపట్టలేదు? తెలంగాణపై బీజేపీది సవతి తల్లి ప్రేమ. ఎన్నికలతో బీఆర్ఎస్ పీడ పూర్తిగా విరగడ కావాలి. ధర్మపురి, సిరిసిల్ల, జనగామ జనజాతర సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక గడ్డం వంశీ, వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి పిలుపునిచ్చిండ్రు. పెద్దపల్లి పార్లమెంట్ పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణ, కరీంనగర్ కి పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు. తెలంగాణకు 23 హామీలు. కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్. విభజన చట్టం హామీలు అమలు. మేడారం జాతరకు జాతీయ హోదా. హైదరాబాద్ లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా. నవోదయ కేంద్రీయ విద్యాలయాల పెంపు. ఏపీలో కలిసిన 5 గ్రామాలు మళ్లీ రాష్ట్రంలో విలీనం. కీలక అంశాలపై తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ హామీ. అయితే ఇప్పటికే ఒక పాంచ్ గ్యారంటీ 25 అది పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ పేరుతోటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చేసింది. అయితే ఇది జాతీయ స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేనిఫెస్టో. అయితే రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో 23 అంశాలని పేర్కొన్నది. దేవుళ్ళకే శటగోపం పెట్టిన బీజేపీ. 10 ఏళ్ల నుంచి ఉపాధి కూలి పెంచలే. పేదల నిత్యావసరాలపై పన్నులు వేసి పీడింపులు. రాముడి పేరుతో లక్షల కోట్లు వసూలు. కొత్త నిబంధనలతో ఉద్యోగులకు భద్రత కరువు. ఒక్క తెల్ల రేషన్ కార్డ్ పెన్షన్ ఇయ్యలే. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క. వాస్తవం ఆమె చెప్పింది, మంత్రి సీతక్క చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. తర్వాత కనీసం పింఛన్లు పెంచలేదు. తర్వాత 10 ఏళ్ల నుంచి ఉపాధి కూలీలను కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అంటే ఉపాధి కూలీలకు కనీసం అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏది రోజువారీ కూలీని పెంచినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి కాపురాలు పెడదామంటే పాపం రేషన్ కార్డు లేవు, వేరే రేషన్ కార్డు లేకుంటే కాక చేసిపోయింది, ఆగం చేసిపోయింది అని చెప్పేసి సీతక్క అన్నమాట వాస్తవం. ఇక గ్యారంటీలు అమలు చేయమంటే గాడిద గుడ్డు చూపిస్తుండ్రు. 5 నెలల్లోనే సీఎం రేవంత్ మార్క్. కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. ఒక్క రేషన్ కార్డు ఇచ్చాడా? రైతు భరోసా ఏమాయ్? త్రిబులార్ రోడ్డు కర్త కర్మ క్రియ బీజేపీని అని చెప్పేసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. అది ఎట్లా ఉంటే రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్. లోక్సభ ఎన్నికల్లో ప్రతి అంశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న కేసీఆర్ రిజర్వేషన్ల అంశంపై మాత్రం మౌనం. ముస్లిం రిజర్వేషన్ల రద్దు చేస్తామన్న స్పందన కరువు. బిడ్డ బెయిల్ కోసం కాంప్రమైజ్. అన్ని కాంప్రమైజ్ అవుతున్నట్ట కాక మొత్తం ఆగం అవుతున్నాడంట.
పిస చేస్తున్నాడంట, ఏం మాట్లాడుతుంటో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడంట. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు, ఏమంటున్నారంటే అక్కడ ఖమ్మం పోయి నామా నాగేశ్వరరావుని కేంద్ర మంత్రి చేస్తా ఈయన ఎన్డీఏ కూటమి ఉన్నాడా లేకపోతే ఇండియా కూటమి ఉన్నా, ఈ రెండు కూటమిలో లేడు. మరి మూడో కూటమి ఏమైనా ఉన్నదా అంటే మనుషులు లేరాడా? మూడో కూటమే లేదు. ప్రధానమంత్రి కూడా చెప్పిండు ఎన్డీఏ కూటమిలోకి తీసుకునే సమస్య లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇండియా కూటమిలోకి మొత్తమే తీసుకోమని అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉండి మంత్రి అవుతారు అంటున్నాడు, పిసపిసలు వేస్తున్నట్టుందని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్. ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదు, హైకోర్టు సంచలన తీర్పు, 50,000 జరిమానా విధింపు. కానీ 4 వారాలు మాత్రం గడువిచ్చిళ్ళు వాళ్ళ లాయర్లు అడగడంతో. ఒకసారి నేటి మాట చూసుకుంటే, మండు టెండల్లో గుండెల్లో దాచుకున్న అభిమానం, అడుగడుగున జన నీరాజనం, నల్లగొడ్డ గడ్డ మీద ఇసుకేస్తే రాలనంత జనం, మల్లన్న నామినేషన్ యాత్రలో జన ప్రభంజనం, ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించిపోయే నీకు విరామం ఎక్కడిది మల్లన్న, ఎన్నో ముళ్ళ బాటలను దాటుకొని ఇక్కడి దాకా వచ్చినోడివి, రేపటి ఎన్నికల్లో విజయం శంఖం పూరించేందుకు సిద్ధంగా ఉండు. ఈసారి పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయి, ఓట్ల ఎక్కింపులో రికార్డులు బద్దలు కొడుతుంది, నీ విజయం చరిత్రలో నిలిచిపోతుంది, జనం గొంతుగా 10 తరాలకు గుర్తుండిపోతావు, నువ్వు చేసిన సాహసం బహుశా భవిష్యత్తులో ఎవరూ చేయలేరేమో, ఇచ్చిన మాట కట్టుబడి నీ కుటుంబ ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి రాజకీయాల్లో సునామీ సృష్టించిన నేటి తరం నాయకుడివి, నీ ఆలోచన విధానం ఉప్పొంగే సముద్రం లాంటిది, సబ్బండ ప్రజానికం గుండెల్లో దాగిన స్వప్నానివి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న మల్లన్న గురించి, తీర్మాన్ మల్లన్న గురించి రాసింది. నిన్న మంత్రి చేసిన వ్యాఖ్యలు, జీవో నెంబర్ 46 ను రద్దు చేస్తాం, ఆ జీవోతో నిరుద్యోగులకు అన్యాయం, కేటీఆర్ కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయినరు, ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ 4 ముక్కలు. నిన్న కోమటిరెడ్డి జీవో నెంబర్ 46 బాధితులారా ఎట్టి పరిస్థితుల్లో మీరు 100% బాధపడాల్సిన అవసరం లేదు, మీకు 100% ఊరట లభిస్తుంది, ప్రభుత్వం 100% నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి క్లియర్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పేసిండ్రు. ఇట్లా ఉంటే ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూర్. ఇక అది అయిపోయేసరికి టైం అయిపోతుంది. ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడినదే, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌడం నగేష్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి, మంత్రి సీతక్కకు అంబేద్కర్ సంఘం నాయకుల వినతి. నిర్మల్. ఇక సింగరేణి కార్మికుల భవిష్యత్తు కృషి చేస్తా, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్. శ్రీరాంపూర్ మంచిర్యాల దగ్గర హడలెత్తిస్తున్న కాంగ్రెస్ ప్రచారం, సుగుణక్క గెలుపు ఖాయమంటున్న కాంగ్రెస్ శ్రేణులు, పత్తకే కనిపించని ప్రతిపక్షాలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. జన్నార్ ఇక్కడ సుగుణకు సంబంధించి ఆమె గోండు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె, తర్వాత ఆమె ఏంటంటే టీచర్గా పనిచేసింది, తర్వాత ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ కానీ, తర్వాత ఆమెకున్నటువంటి తెలివితేటలు కానీ, ఆమెకున్నటువంటి జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, తర్వాత ప్రజలతోటి ఈజీగా మమేకం అవుతుంది. కాబట్టి అక్కడ ఎంపీగా గెలుస్తుంది అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా. ఇట్లా ఉంటే మతోన్మాద బీజేపీని దాని మిత్ర పక్షాలను ఓడించండి, సిపిఐ ఎంఎల్ కార్యదర్శి రామయ్య పిలుపునిస్తున్నారు. ఉట్నూర్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీ వేతనం 400 పెంచుతాం, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి. పోడు భూముల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తా, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. జుక్కల్. అకాల వర్షాల ప్రభావంతో రాత్రివేళ వడ్లను తరలించాలి, కామారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు అంటూ ఒక వార్త చూస్తున్నాం. కామారెడ్డి. జహీరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయం, మెజార్టీ కోసమే కష్టపడుతున్నాం, వికసిత భారత్ కోసం కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలి, గత 10 ఏళ్లుగా భారత్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోయింది, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీవీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి. కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ కూడా జైరాబాద్ కాబట్టి గట్టిగా కష్టపడుతున్నారు. ఓవర్లోడ్ తో మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవు, నిబంధనలు పాటించని 4 వాహనాలు సీజ్ చేసిన ఆర్డీఓ రవి. ఇవి ఏవటి రోడ్లు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి దరిద్రులు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే, వాగేశ్వరి ఫార్మసీ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య, హాస్టల్ భవనంపై నుంచి దూకిన శివప్రియ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. కరీంనగర్. తిమ్మపూర్. కాంగ్రెస్ పార్టీలోకి దొంగల వలసలు, భూ కబ్జాదారులు, అవినీతి పరులు చేరికతో సీనియర్ల అసహనం, తిట్టి కేసులు పెట్టించిన వారిని చేర్పించుకోవడంతో క్యాడర్ నారాజవుతా ఉందట. బీఆర్ఎస్ వాళ్ళ వలసలను జీర్ణించుకోలేకపోతున్న సీనియర్ నాయకులు, అక్రమాలతో
కోట్లకు పనగలెత్తి పార్టీ మారిన వారిదే ఆధిపత్యం. ఎత్తిన కాంగ్రెస్ జెండా దించకుండా కష్టపడితే ప్రియారిటీ లేదని ఆవేదన. ఇక పార్టీ పాత నాయకులకు పారాచూట్ లీడర్లకు మధ్య కలహాలు వస్తా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పే మనం చేయవద్దని సీనియర్ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇది చాలా చోట్ల కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో చేర్చుకుంటామని చెప్పేసి పార్టీ చెప్తా ఉంది. కాకపోతే ఏంటంటే ఇట్లా చేర్చుకోవడం ద్వారా అక్కడ దొంగలైతే ఇక్కడ మంచోళ్ళు ఎట్లయితారు, తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ అధికారం చెలాయిస్తే మరి ఎట్లయితుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఆవేదన. చాలా నియోజకవర్గాలలో లోకల్ లీడర్లకు వద్దు అనుకుంటే డైరెక్ట్ వచ్చేసి వీళ్ళు గాంధీ భవన్లను దీపాదాస్ మున్సీ దగ్గర కండువాలు కప్పుకునేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, కష్టపడ్డ కార్యకర్తలు. స్పెషల్ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అప్రమత్తంగా నిర్వహించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సెయింట్ ఆల్ఫోన్స్ లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలన చేస్తా ఉన్నది కలెక్టర్ గారు. గంజాయి తరలిస్తున్న యువకులు అరెస్ట్. ఇందుర్తిలో పట్టుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు. గతంలోనూ గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డట్టు వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది చిగురుమావుడికి సంబంధించి. దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఏమైంది? దివ్యాంగుల పక్షాన పోరాడుతా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రోజుకొకటి పట్టుకొని వస్తాడు, పర్ఫెక్ట్ వస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే కేంద్రంలో అధికారంలోకి వస్తే ఐటీ రంగానికి ప్రత్యేక నిధులు. ఇచ్చిన హామీలను అమలు చేశాం, ప్రజల్లోకి వెళ్ళండి, ఇచ్చిన హామీలను నెరవేర్చిన విషయాన్ని వివరించండి. ఎంపీగా సురేష్ షెట్కర్ను గెలిపించే బాధ్యత కార్యకర్తలదే. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఐటీ రంగానికి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి అంటూ హుస్నాబాద్ లో వాళ్ళు చేస్తా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సరళిని పరిశీలించిన ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి అని అంటారు. వస్తున్నారు. మనం నీలం మధుకు మద్దతుగా నర్సాపూర్ లో కాంగ్రెస్ భారీ రోడ్ షో. హాజరైన పార్లమెంట్ ఎన్నికల పర్యవేక్షకుడు సురేష్. ఒకే దఫలో 2 లక్షల రైతు రుణమాఫీ. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నీలం మధుకు మొత్తం పూర్తిగా ఎక్కడ చూసినా గానీ పూర్తిగా మద్దతుగా లభిస్తా ఉంది. ఇక్కడ మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఏ నియోజకవర్గం పోయినా అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం నుంచి గెలిచింది, తర్వాత 6 బీఆర్ఎస్ గెలిచినప్పటికీ నీలం మధుకు నిజంగా సొంతంగా ఉన్నటువంటి ఇమేజ్తో పాటు తర్వాత పార్టీ క్యాడరు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రచారం మొత్తం కూడా కలిసి వస్తూ ఉంది. నీలం మధు వైపు మొత్తం ప్రజలందరూ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మెదక్ నియోజకవర్గానికి సంబంధించి. మెదక్ పోయినా, నర్సాపూర్ పోయినా, ఇక్కడ సిద్దిపేట పోయినా, ఇక మన పెద్ద సార్ కాక నియోజకవర్గానికి పోయినా, పటాన్చెరు పోయినా, ఆయన లోకల్ నీలం మదే కావాలంటున్నట. నీలం మదే కావాలి. ఇక సంగారెడ్డిలో అయితే మన జగ్గారు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. మట్టి పరీక్షలతో భూమికి బలం. దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు. ఇవి ఓన్లీ ఆ బిల్డింగ్లు ఉంటాయి, బోర్డులు ఉంటాయి, నెల జీతాలు తీసుకుంటారు, టీలకు కూడా పైసలు రాసుకొని తీసుకుంటారు. కానీ అక్కడ భూసార పరీక్షలు ఉండవు, మన్ను ఉండవు, మశానం ఉండవు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే కాంగ్రెస్ గెలవాలి. మోసపూరిత హామీల బీజేపీ బీఆర్ఎస్ లను ఓడిద్దాం. ఆత్మగౌరవం కోసమే మల్లు రవిని గెలిపించాలి. నార్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అబ్జర్వర్ రమేష్ రెడ్డి అంటా ఉన్నారు. ఇటుక బట్టీలలో మగ్గుతున్న బాల్యం. సుమారు 50 ఎకరాల్లో అక్రమ ఇటుక దందా. పంట పొలాల్లో దర్జాగా ఇటుక బట్టీలు. రైతుల నోట్లో మట్టి కొడుతున్న ఇటుక రాయిల్లో చర్యలు తీసుకోవాలంటున్న రైతులు. స్థానిక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ, సుల్తాన్పల్లి గ్రామాల్లో మొత్తం చిన్న పిల్లలు మగ్గిపోతా ఉన్నారు బట్టీలలో. భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ గెలుపు ఖాయం. బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరు. రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి అంజయ్ యాదవ్ అంటా ఉన్నాడు. మొత్తం మీద భువనగిరిలో బూర్ నర్సయ్యకు ఉన్నట్టు అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన మీద ఎటువంటి ఆరోపణలు, సాఫ్ట్ వ్యక్తి, తర్వాత ప్రజలకు మంచిగా అందుబాటులో ఉంటాడు. అంటే అంటే పార్టీ ఏదైనా కానీ మనిషి మాత్రం 100% మంచోడు అనేటువంటి ఒక పేరు ఉన్నది బూర్ నర్సయ్యకు. మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే 7 నియోజకవర్గాలలో బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది అప్పుడు. అయినా కానీ ఇప్పుడు ఆయనకైతే సొంత ఇమేజ్ మాత్రం మంచిగా ఉందట. కుత్బుల్లాపూర్ లో భారీ రోడ్ షో. పట్టం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం రంగంలోకి దిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెగ్యులర్ గా ఇక్కడ ఏది మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రెగ్యులర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన అక్కడ నుంచి పోటీ చేసి గెలుపొంది అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఆమెను గెలిపిస్తే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు.
ఇట్లా ఉంటే ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత ఆపరేషన్ చిరుత సక్సెస్ ఊపిరి పీల్చుకున్న అధికారులు ప్రజలు జూ పార్క్ కు తరలించి అక్కడి నుంచి నల్లమల అడవుల్లో చిరుతను విడిచిపెట్టనున్న అధికారులు వారం రోజులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మొత్తం తిప్పలు పెడతా ఉందంట. కనిపించింది, ఎక్కడ పోయిందో అర్థమైతలేదు, దొరకలేదు, ఎవరిని పట్టుకుంటుందో అర్థమైతలేదు, ఎవరి మీద దాడి చేస్తుందో తెలియదు అని చెప్పేసి బాగా భయపడ్డారు. అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండ్రు, బోన్లు కూడా ఏర్పాటు చేసిండ్రు. అక్కడ ఆ బోన్లల్లో మేకలు వేసిండ్రు, కొన్ని బోన్లలో జింకలు వేసిండ్రు, కొన్ని బోన్లలో మాంసం వేసిండ్రు. ఇవన్నీ కూడా వేసి అట్లా వేస్తే లాస్ట్ కుందేలు కూడా వేసిండ్రట. వేస్తే ఆ మేక ఉన్న ఆ బోన్లోకి వెళ్ళిపోయి పడిపోయింది ఆ చిరుత. దాన్ని తీసుకుపోయి ఇప్పుడు వైద్య పరీక్షలు చేస్తారంట. ఒకవేళ జూ పార్క్ తరలించాలా లేకపోతే నల్లమల్ల అడవులలో వదిలేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ లో చేరిన భీమిడి చిన్న నరసింహారెడ్డి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు ఎంతో సేవ చేశా. మాజీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు భీమిడి చిన్న నరసింహారెడ్డి నిన్న మహేశ్వరం నియోజకవర్గంకు సంబంధించిన ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే రాజ్యాంగాన్ని మార్చే సత్తా శక్తి ఎవరికీ లేదు. బీజేపీపై కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. శ్రీరామచంద్రుడు అందరికీ దేవుడు, 4 కోట్ల మంది ఆరాధ్య దైవం రామచంద్రమూర్తి. మోడీ అమిత్ షాలు అయోధ్య మందిరాన్ని కట్టలేదు. అన్ని మతాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, యువత రాజకీయాల్లోకి రావాలి. చేవెళ్ల పార్లమెంట్ యువ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. 5 సంవత్సరాలకు ఒకసారి కనిపించే కోడిగుడ్ల దొంగ, నిత్యం ప్రజాసేవ చేసే మంచి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డితో పోలిక. రంజిత్ రెడ్డి ఓటమి తప్పదు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి యాదవ్ చేసిన వ్యాఖ్యలైతే కేంద్రంలో 2 పర్యాయాల అధికారంలో ఉన్న బీజేపీ కంటోన్మెంట్ ప్రాంతానికి ఒరగబెట్టిందేం లేదు. బురగబెట్టిందని రాసిండ్రు. 2 పడకల గదులు అవకతవకలను ఎండగడతాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల కార్నర్ మీటింగ్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు. గులాబీ పార్టీకి ఎన్నికల కోడ్ వర్తించదా? జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో యూనియన్ ఆఫీస్ కు గులాబీ రంగు. ఎన్నికల కోడ్ తుంగలో తొక్కి దర్జాగా ఫ్లెక్సీ ఏర్పాటు. మేడే సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. పలు యూనియన్ సంఘాల కంటోన్మెంట్ లో కూడా అందరూ పోయినట్టు. పట్నం మహేందర్ రెడ్డి, తర్వాత ఇక్కడ బీజేపీలో శ్రీ గణేష్ కాంగ్రెస్ కు పోయిండు. సో ఇక్కడ ఇప్పుడు శ్రీ గణేష్ కే ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. హనుమంతరావు అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, పొంగులేటి శ్రీనన్న మొత్తం పోతున్నాడు. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. దొరల పాలనను సాగనంపినట్లే మోడీని పంపించాలి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న. నాగర్ కర్నూలు పార్లమెంట్ లో త్రిముఖ పోరు. గ్రామాలకు చేరని కాంగ్రెస్ ప్రచారం నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు. సామాజిక వర్గాన్ని ఏకం చేసుకుంటున్న ఆర్ఎస్పీ ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ భరత్ ప్రసాద్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. 3 పార్టీలు టఫ్ ఫైట్ అయితే ఓటు హక్కు మన జన్మ హక్కు. స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోండి, ప్రలోభాలకు లొంగొద్దు, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కాపాడండి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్. ఓటుతో బీజేపీని ఓడిద్దాం, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపిద్దాం. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్. జిల్లాను విభజిస్తే రాష్ట్రం అగ్నిగుండమే, ప్రజలు ప్రలోభాలకు లొంగొద్దు అని చెప్పేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. సరే, ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. జనావాసాల మధ్య వైన్ షాపులు. ఒకవైపు మందుబాబుల రద్దీ, మరోవైపు రోడ్డుకు ఇరువైపుల వాహనాల పార్కింగ్. ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు, దారిలో వెళ్ళలేకపోతున్న మహిళలు పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు. నిన్న ఈ రోడ్డు పండు పోతున్న చింత కుత్బులాపూర్కి పోతుంటే నవీన్ వైన్స్ అన్నట్టు పాడైంది. అసలు అది జాతరన జనజాతర. రోడ్లు మొత్తం బ్లాక్ చేసి ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, లోకల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎడవన్నది. అరే 100 బండ్లు అన్నా కనీసం ఒక ఆడ మనిషి పోలేకపోతుంది. సిగ్గుపడండి కొంచెమన్నా వైన్ షాప్ల ముందు. ఎలక్షన్ వచ్చే కలెక్షన్ తెచ్చే దిల్కుష్ లో దళారులు, ఊపు మీద ఉన్న వ్యాపారులు, ప్రచారంలో కూలీలుగా జనాలు, పైకం కొట్టి జనాన్ని పట్టే పనిలో నాయకులట. బిర్యానీ అదనం, సైగ చేస్తే చప్పట్లు, విమర్శిస్తే ఈటలు. బ్యాచ్ సపరేట్ ఉంటుందట. ఇక పార్టీల అభిమానుల కంటే పెయిడ్ ఆర్టిస్టుల ఆవారే అధికంగా ఉంటుంది. ఇప్పుడు మన దాంట్లో కామెంట్ పెట్టేటోళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి అక్కడ ఇక్కడ ఆ సపరేట్ బ్యాచ్ ఉంది ఒకటి. కోదాడలో హాస్పిటల్ సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి. కోదాడలో జిల్లా వైద్య బృందం విస్తృత తనిఖీలు, అనుమతులు లేకుండా నడిపితే సీజ్ చేస్తాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం. డాక్టర్లు కాకుండా కూడా డాక్టర్ల అవతారం వేస్తారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. తప్పు చేస్తే సస్పెండ్ తో పాటు కేసు నమోదు. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
హరిచందన్. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టారాజ్యం 300 మంది కూలీలను ఉపాధి పనికి రావద్దంటూ హుకుం జారీ. అంతా నా ఇష్టం, నేను చెప్పిన రోజే పనికి రావాలి, లేదంటే మీ సంగతి చూస్తా. వచ్చే వారం మాస్టర్ లో పేరు ఉండదు, మస్టర్ లో పేరు ఉండదు. చిబంల మండలం బి చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ నిర్వాహకం ఇంటి ముందు ఆందోళనకు దిగిన కూలీలు. గ్రామ కార్యదర్శి జోక్యంతో పనికి వెళ్లిన కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని కూలీల డిమాండ్ చేస్తా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే ఉపాధి కూలీలకు తగిన వసతులు కల్పించాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఉడుగుల లింగన్న. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ప్రశ్నించిన గొంతుకపై 68 కేసులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది తీర్మానాలకు సంబంధించి. ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా నాయకులు ములుగు రామచంద్రపురం గ్రామం నుంచి భారీగా చేరికలు. చొక్కాలు మార్చినట్లు పార్టీలు మార్చే అవకాశవాదులను ఓడించండి. నిజాయితీకి మారుపేరు ఎండి జహాంగీర్ను గెలిపించండి. సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే రఘురాం రెడ్డిని ఆదరించి కాంగ్రెస్ కు జై కొడదాం. ఎమ్మెల్యే మట్టా రాగమై ఇక అందరికీ లబ్ధి కలిగేలా పథకాల అమలు. పొంగులేటి ప్రసాద్ రెడ్డి పెనుబల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రోడ్ షోకు విశేష స్పందన లభించింది. ఇక్కడ ఖమ్మం జిల్లా సంబంధించి డ్రైనేజ్ లో పూడిక ఎప్పుడు తీస్తారు సారు? నెలలు గడుస్తున్నా తిరిగి చూడని మున్సిపల్ సిబ్బంది. పేరుకుపోయిన పూడిక ఎడుగు దిగుడుగా డ్రైనేజీ ముందుకు సాగని ప్రవాహం. దుర్వాసన దోమల బెడదతో రాజీవ్ కాలనీ వాసుల ఇక్కట్లు సత్తుపల్లి. ఉపాధి హామీ పథకం ద్వారా 30,000 అదనపు ఆదాయం. ఆర్డీఏ జాయింట్ కమిషనర్ డిఆర్డీఏ జాయింట్ కమిషనర్ ఎం శేష్ కుమార్. ఇక నామ ప్రచారానికి జనం లేకపోయాయని చెప్పేసి నామ ప్రచారానికి నామం పెడతారేమో ఇప్పుడు ప్రజలు. మండే వేసవిలోని చల్లని వర్షం. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు. వేడి తీవ్రత నుంచి భద్రాచలం వాసులకు ఉపశమనం జరిగింది. తిరుపతిలో కూడా నిన్న వాన కొట్టిందంటే. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే స్టార్క్ మాయాజాలం ముంబైపై కోల్కతా ఘన విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో విక్టరీ. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్. ఇక 70 పరుగులతో టాప్ స్కోరర్. వరుస ఓటములతో ముంబై కకావికలమైంది. ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ అయిపోయింది. వన్డేలు T20లో అగ్రస్థానం 10లం. టెస్టుల్లో ఫస్ట్ ర్యాంక్ ను కోల్పోయిన టీమిండియా వార్షిక టీం ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ. ఇక జూన్ 9న భారత్ పాక్ మ్యాచ్ ఎఫెక్ట్. న్యూయార్క్ లో ఆకాశాన్నంటిన హోటల్ ధరలు 600% పెరిగిన 600% అంట. ఈ ఒక్కసారి మూవీ వార్తలు చూసుకుంటే దగ్గరికి పోదాం. సాలార్ కి డిజాస్టర్. టిఆర్పి థియేటర్ లో హిట్, టీవీలో ఫట్టు అంటూ సెటైర్లు వేస్తున్నారంట సాలార్. ఇక రెడ్ డ్రెస్ లో పుట్టబొమ్మనంట. కసికసి చూపులతో హాట్ పోదులతో పూజా హెగ్డే మంచిగా ఎవరిని చూస్తుందో మరి కసికసి చూపులు. ఇది బిగ్ బి తలైవా ఆలింగనం. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. నిన్న అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ రొటీన్ టాక్ తెచ్చుకున్న హర్రర్ కామెడీ బాకంట. ఈ బాకులేందో ఏందో అర్థమే కాదు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలైతే ఒకసారి దిశకి వెళ్దాం. దిశలో 20 నుంచి టెట్. వచ్చే నెల 2 వరకు ఆన్లైన్ లో పరీక్ష. 27న ఎమ్మెల్సీ బైపోల్ సందర్భంగా 3 రోజులు మినహాయింపు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా 3 రోజులు అంటే 25, 26, 27వ తేదీల వరకు పరీక్షలు నిర్వహించకుండా మినహాయింపును ఇచ్చింది. పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే టీచర్ ఎలిజిబిలిటీకి సంబంధించి చాలా మంది ఇట్లా అనుమానాలు వ్యక్తం చేసిండ్రు. అక్కడ సెలవులు ఇచ్చేసింది. ఇట్లా ఉంటే 400 ఎకరాలు ప్రభుత్వానివే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఐఎంజీ పిటిషన్ డిస్మిస్. వాటి విలువ దాదాపు 25,000 కోట్లు. ఇక దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 విడతల్లో ప్రవేశాలు. అంటే దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి దోస్త్ ఉంటుంది. డిగ్రీ ప్రవేశాల కోసం అది నిర్వహిస్తారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు పోలీసుల సన్నాహాలు. అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు రిక్వెస్ట్.
ఐపీసీ సెక్షన్ 73 కింద వారెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి. 4 నెలలుగా ఆయన అమెరికాలోనే ఇక్కడికి రప్పించేందుకు కసరత్తు ప్రారంభం. పాపం ఆయన క్యాన్సర్ వచ్చిందట, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నేను వేనా అని దొంగ నాటకాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏవనంట కేసీఆర్ పేరు కూడా బయటికి వస్తుందంట పోయిగా. సుప్రీం అంటే బీఆర్ఎస్ సుప్రీం అంటే ఎవరు ఆయననే బద్దలు కొట్టేసి అట్లా మూసికాలు వేసినట్టు వీన్నే ఇక్కడ నాగోల్ కాడ. నా ఆస్తులన్నీ ప్రభుత్వానికే అప్పగిస్తున్నట్లు తీర్మానం ప్రకటన. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిండు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా తన కుటుంబ ఆస్తులు 1,50,00,000 రూపాయలు ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని తీర్మానం ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ఆయన నల్గొండ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిండు. ఎట్లా పలగొడతారు ఏముంటది. వచ్చే వారం పంట నష్టపరిహారం. ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిన ఈసీ వ్యవసాయ శాఖ నుంచి వివరాల సేకరణ. అకాల వర్షాలతో 16,000 ఎకరాల్లో నష్టం, ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం. పూర్తి జాబితా రాగానే బాధితుల ఖాతాలో జమ. అకాల వర్షానికి అకాల వర్షానికి నష్టపోయినటువంటి పంటలకు ఇమిడియట్లీ మనం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో పరిహారం ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి అక్కడ తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిండు. అయితే అది ఆ పైసలు కూడా వారం రోజులలో ఇచ్చేస్తారంట, వచ్చే వారం పైసలు ఇచ్చేస్తారంట, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట పరిహారం అనేటువంటి మాటనే లేకుండా చేసిండు. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గతంలో నడిచింది. ఒకటే చేసిండు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు ఇంటింటికి 10,000 అన్నాడు. అవి కూడా కొంతమంది ఏం చేసిండు అంటే, నాకు తెలిసిన ఒక 2-3 లీడర్లు ఉన్నారు. వాళ్ళ బిఫోర్ డబ్బులు వంచేటప్పుడు బిఫోర్ పొజిషన్ చూసిన, ఆఫ్టర్ పొజిషన్ చూసిన. జిహెచ్ఎంసీలో కొంచెం పేరు మోసిన లీడర్ ఒక ఏరియాకి వాడు ఆ డబ్బులతో ఏకంగా 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి పడేసిండు 3 నెలల. మంచిదే కదా. కంటోన్మెంట్ ప్రజలకు 6,000 ఇంద్రమ ఇల్లు ఇస్తున్నట్టుగా శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. రోహిత్ వేముల ఎస్సీ కాదు, ఆయన సూసైడ్ కి ఎవరు బాధితులు కారు. నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చిన పోలీసులు. కేసుపై అనుమానాలు వ్యక్తం చేసిన రోహిత్ తల్లి కేసును రీఓపెన్ చేయాలని డీజీపీ నిర్ణయం. మరోసారి విచారణకు సిద్ధమవుతున్న సర్కార్. రోహిత్ ఆత్మహత్య కాదు హత్య అంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అది ఎస్సీ కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన వాళ్ళ తండ్రి వడ్డెర కులము, ఎస్సీ అంట తల్లి, కాబట్టి అది ఎస్సీ కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. మళ్ళీ విచారణ చేస్తారంట. కడియం శ్రీగారి, కడియం కావ్యది అదే కాంట్రవర్సీ అవుతుంది. ఇక సీఎం పదవిపై రేవంత్ కు బెంగ. 1927లోనే రిజర్వేషన్లపై సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. హామీలు నెరవేర్చలేకే రిజర్వేషన్లు రద్దు అంటూ అబద్ధపు ప్రచారాలు. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడిండు. ఇక కేసీఆర్ ను ఎన్డీఏలో చేర్చుకోమని చెప్పేసి గతంలోనే ఒకసారి తిరస్కరించామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. సీఎం పదవిపై రేవంత్ రెడ్డికి బెంగ పట్టుకున్నదని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుంటే సీఎం సీటుకు ఎసరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయడం తప్ప దానిని మార్చడం కుదరదని కాంగ్రెస్ కు తెలియకపోవడం విచిత్రంగా ఉందని ఈటల రాజేందర్ అన్న నిన్న చేస్తున్న వ్యాఖ్యలు. అమిత్ షా పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు. మరో 4 పైన మొగల్పురా పిఎస్ లో కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి పైన యాక్షన్ తీసుకుంటే అక్కడ నిన్న ఓల్డ్ సిటీకి వచ్చింది కాబట్టి ఆయన పైన అమిత్ షా పైన యాక్షన్ అన్న కోణంలో ముందుకు వెళ్తా ఉంది. ఇది ఇట్లా ఉంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే. ఎప్పుడు వస్తుంది రా నాయన రాజ్యం? ఇంకా మంత్రి ఎక్కడ పోయిండు, రారా ఇట్లా బట్టు రెండు ఎవరెక్కడ అంటున్నాడు. ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, ప్రభుత్వంలో లేదు, అసలు ఎట్లా వస్తుంది? పిసపిస చేస్తున్నాను అంటారు. మరి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు నా మాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. నా గొంతు నొక్కేందుకే నిషేధం విధి. నీ గొంతు వినిపించడానికి అసెంబ్లీ సాక్షిగా రమ్మంటే ఫామ్ హౌస్ లో వన్నావు నువ్వు. నీ గొంతు ఎవరో నొక్కుతున్నారు. అప్పుడు తొంటిరిగింది నువ్వు బాగున్న కథ. నన్ను ఆపేందుకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి. ఇక సింగరేణిని అదానికి అప్పగించే ప్లాన్ గోదావరికని రోడ్ షోలో కాక మాట్లాడిండు. నేను మీ అందరికి ఒకటే మనవి చేస్తున్నా, అక్రమాలు చేసిన కాంగ్రెస్ చాలా కాలం ఉండదు. అది వచ్చింది 5 నెలలు అవుతుంది. ఎప్పుడు అక్రమాలు చేసిండ్రు గడబడి అవుతుంది. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే, డెఫినెట్ గా వస్తుంది. ఇక ప్రజల దీవెనతోని అండదండలతోని మళ్ళీ గవర్నమెంట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం, అన్ని రకాలుగా ముందుకు పోతాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే తెలంగాణకు బలం అవుతుందని చెప్పేసి కాక ఆగమాగం అవుతున్నాడు. ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదు, హైకోర్టు స్పష్టం. 50,000 జరిమానా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి
నిన్న పార్టీ అధినేత కేసీఆర్. ఇది ఇట్లా ఉంటే రిజర్వేషన్ల రద్దుకు కేసీఆర్ మద్దతు. ఇక్కడి కారు ఢిల్లీకి పోతే కమలమైపోతుంది. మా ప్రభుత్వాన్ని ఎవడు కదిలించలేడు. 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారం. రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు. రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో మోడీ, కేసీఆర్ది ఒకే విధానం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. నిన్న ఇక్కడ రాయ్బరేలీకి రాహుల్ గాంధీ నామినేషన్ చేసిండు. ఇక రాయ్బరేలీలో బరిలో రాహుల్ గాంధీ నామినేషన్. 5 కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ అరెస్టు, బెయిల్ కూడా ఇచ్చిండ్రు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఈ విషయంలో జరిగింది. ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నాం, ప్రతి సందర్భంలోనూ మొగులయ్యకు సహకారం రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చెప్పిండు. నిన్న ఆయన మరి వైరల్ అయిపోయింది కదా పాపం. నాకు డబ్బులు లేక తినడానికి తిండి లేక నేను కూలి పనికి పోతున్నా. ఇప్పుడు ₹1 కూడా ఇచ్చిండుగా కాక. ఏం చేసి ₹1 ఇస్తే పిల్లల పెళ్లి చేసిండంట. ఇక్కడ తుర్కేంజాలో ఇల్లు కట్టుకున్నాడంట. పింఛన్ వస్తలేదు, నేనేం చేయాలి? 600 గజాలు హైదరాబాద్ ఇస్తానది గవర్నమెంట్, అది కూడా ఇవ్వలే, నాకు పింఛన్ ఇస్తలేరు. మోసం చేసి ఇప్పుడు కూలి పనికి పోతుండ్రు రోజు. నేరుగా విచారణకు హాజరవుతా, ఫిజికల్ అపియరెన్స్ కు పర్మిషన్ ఇవ్వండి. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత అప్లికేషన్ దాఖలు. ఇక భోపాల్ హైకోర్టుకి ఎందుకు మార్చాలి? ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు జడ్జి జగదీష్ రెడ్డి పిటిషన్ పై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ గవర్నర్ లైంగికంగా వేధించారు. పోలీసులకు రాజ్భవన్ మహిళా సిబ్బంది ఫిర్యాదు. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రే అంటున్నాడు ఆనంద్ బోస్ గవర్నర్. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్. ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు? ఎవరు అడిగారు ఉచితాలను? ప్రజలకు నిజంగా కావలసిన ఉచితాలు 2: విద్య, వైద్యం. ఈ రెండింటిని అందిస్తే అన్నింటిలో ఎదుగుతారు సామాన్య పౌరుడు. ఆలోచించు మిత్రమా అని చెప్పేసి ఆంజనేయ దోమ ప్రతిరోజు చెప్తా ఉన్నాం. మల్లన్న ట్యాగ్ లైన్ కూడా అదే. ఉచిత వైద్యం, ఉచిత విద్య, సత్వర న్యాయం. ఇవే ఏ ఉచితాలు జీవితాలను. బీజేపీ నేతలది సవతి తల్లి ప్రేమ. 10 ఏళ్లుగా ప్రధాని మోదీ చేసిందేమీ లేదు. బయ్యారం ఉక్కు కోచ్ ఫ్యాక్టరీ తరలింపు. బయ్యారం ఉక్కు ఇక్కడ ఇదేంది కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ. బీజేపీ ఎజెండా రాజ్యాంగం రిజర్వేషన్ల రద్దు. 400 సీట్ల వెనుక భారీ కుట్ర దాగుంది. లక్షల కోట్ల నిధులు గుజరాత్ కు తరలింపు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి. ధర్మపురి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల. విభజన హామీల అమలుకు కృషి. ఏపీలో కలిసిన మండలాలు వెనక్కి. మేడారంకు జాతీయ హోదా కల్పన. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా. యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం. సర్పంచ్లకు నేరుగా కేంద్రం నిధులు. ప్రతి ఇంటికి సొంత విద్యుత్ ఉత్పత్తి సంస్థ. హైదరాబాద్ బెంగళూరు మధ్య ఐటీ పారిశ్రామిక కారిడార్. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్. అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక వినోద కేంద్రం. గాంధీ భవన్ లో విడుదల చేసిన దీపదాస్ మున్సి. మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 6 నుంచి 25 తారీఖు వరకు తొలి దశ రిజిస్ట్రేషన్ ఉంటుందంట. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే డిగ్రీలో చేరాలనుకుంటారో, ఈ డిగ్రీలో చేరాలనుకుంటే దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అని చెప్పేసి పెట్టిండ్రు. కాబట్టి అందులో మీరు మనం వివరాలు నమోదు చేసుకోవాలి. ఎన్నిక రద్దు. ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక క్యాన్సల్. ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు. 50,000 జరిమానా కూడా విధింపు. బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ. అమేథీని వీడిన గాంధీ కుటుంబం. రాయబరేలి నుంచి బరిలో దిగనున్న రాహుల్. అమేథీలో కాంగ్రెస్ సన్నిహితుడు శర్మ పోటీ. రాయబరేలి అమేథీలో కాంగ్రెస్ నామినేషన్లు. హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే. ఇక అమేథీలో నామినేషన్ వేసిన కిషన్ లాల్ శర్మ. చలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్. 3 ఉప ఎన్నికల్లో ఆ పని చేశాం. గులాబీ పార్టీకి డబ్బు రవాణాకు సహకరించాం. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో నిజాలు బయటపెట్టిండు. పార్లమెంట్ ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారిపోయింది. హైకోర్టుకు వెళ్ళిన బీఆర్ఎస్ అని చెప్పేసి ఒక కథగాడికి వచ్చింది. వాళ్ళే పైసలు పోలీస్ వ్యాన్లనే తీసుకుపోయారట. ఆయన చెప్తుండ్రు రాధాకిషన్ రావు. మరి చూడాలి ఏమైతుందో. బెంగాల్లో హిందువులకు రక్షణ లేదు. 2వ తరగతి ప్రజలుగా చూస్తున్నారు. రాహుల్ కు వయనాడులో ఓటమి ఖాయం. అందుకే రాయ్ బరేలీకి పారిపోయారు. బెంగాల్ ప్రచారంలో మోదీ విమర్శలు అవి కంపల్సరీ వస్తాయి. అటువంటి ఇక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ఓఎస్డీల లీలలు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వసూళ్లు. కరోనా టైంలో వ్యాక్సిన్ల అమ్మకాలు. 2019 నవంబర్లో వర్క్ ఆర్డర్ పై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు ఓఎస్డీగా రవితేజ నియామకం.
ఆల్రెడీ ఓఎస్డీ ఉన్నప్పటికీ మరో వ్యక్తి అలాట్ చేయడంపై చర్చ జరిగింది. 5 ఏళ్లుగా అక్రమంగా కొనసాగుతున్న రవితేజ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రభుత్వ నిబంధనలు బేఖాతరైనాయి. ఫిబ్రవరిలో డిప్యూటేషన్లు రద్దు చేసిన కొత్త ప్రభుత్వం అయినా అదే కుర్చీ పట్టుకుని వేలాడుతున్న ఓఎస్డీ రవితేజ. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇతగాడికి ఫుల్ సపోర్ట్ అంట. నాడు గడల శ్రీనివాస్, నేడు రవీంద్ర నాయక్ అండదండలు. ఈ అక్రమ పద్ధతిలో కొనసాగుతున్న రవితేజపై చర్యలకు డిమాండ్ చేస్తా ఉన్నారంట. ఎలుక తోక తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టు హెల్త్ డిపార్ట్మెంట్ లో కొలువు చేసే ఉద్యోగులు పనితీరు ఒక రకంగా ఉందంట. ఆయన మీదనేమో అవేంటి లైంగిక ఆరోపణలు వస్తా ఉన్నాయి. మొత్తం లైంగిక వేధిస్తున్నాయట. మొన్న ఇట్లా ఉంటే నిషేధం తర్వాత జనంలోకి కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. నా బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయి. 48 గంటల నిషేధం తర్వాత కేసీఆర్ వాళ్ళకు కాంగ్రెస్ బీజేపీల గుండెలు వణుకుతున్నాయి వణకట్లేదు తెలుస్తలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బస్సులో గ్లాస్ వణుకుతుందని. ఏది గ్లాసు నిన్నటి గ్లాసేనా అది? ఉన్నదా? గ్లాసు ఒకటే వైరల్ అవుతుంది అది. అది నేను చూసాను నేను అనుకుంటున్నాను. నేను లెమన్ చాయ్ అనుకుంటున్నావు కానీ అదేమో ఇల్లు అట్లా ఒప్పుకుంటలేరు పబ్లిక్. నేను కామెంట్లు పెడుతున్నా లెమన్ చాయ్ అంటే ఇంతలేరు ఎవరు బస్సులా ఎండకు ఇంత ఏదో లెమనే బరాబర్. ఒకవేళ అది మద్యపానం అయితే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. లెమనే ఏదో ఇక అట్లా లెమన్ అయితే గత తాగుతాడా కాలుతుంది కానీ అంటున్నారు అట్లా. అదో బాధ. రాష్ట్రంలో షాపై కేసు. మొగల్పురా పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. మే 1న పాలస్తీనాలో మాధవిలతకు పాత బస్తీలో మాధవిలతకు మద్దతుగా షా ప్రచారం చేసిండ్రు. చిన్నారుల చేతిలో కమలం పువ్వు అంట. అబ్కి బార్ 400 సీట్లు ప్లకార్డ్ అంట. పిసిసి వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేసిండు. అంటే మరి అది చూడాలి మరి. అంటే చిన్నపిల్లలు పట్టుకోవడం అంటే చాలా పార్టీలలో కూడా జరుగుతుంది. పిల్లల్ని జర తీసుకెళ్ళకండి. ఇది ఆదాబ్లో ఉన్న వార్తలైతే ఒకసారి ఈనాడు వార్తలలోకి వెళ్దాం. రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం. లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది. దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం. ఏఎంయు, జామియా మిల్లియా ఇస్లామియాల్లో దళిత కోటాకు కృషి చేస్తాం. రిజర్వేషన్లకు మోడీ మహారక్షకుడు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. దుష్యంత్ కుమార్ గౌతమ్ చెప్తున్నటువంటి మాట. రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి అయితే లౌకిక అనేటువంటి పదం ఉంది కదా, ఈ లౌకిక అనేటువంటి పదాన్ని 72వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే దాన్ని తీసేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఎందుకంటే లౌకిక పదం ద్వారా అంటే లౌకిక అంటే ఏంటిది అంటే మత సామరస్యం అన్నట్టు. అంటే అన్ని మతాలు సమానమే అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది దాన్ని తీసేస్తా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అంటూ ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, విభజన చట్టం హామీలు అమలు చేస్తాం. ఏపీలో విలీనమైన 5 గ్రామాలు వెనక్కి. హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్. పాలమూరు ఎత్తిపోతల మేడారం జాతరలకు జాతీయ హోదా. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదిలించలేరు. రాజారాంపల్లి, సిరిసిల్ల జనజాతర సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసలేదు. గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తు. ఎన్నికల ముందే చేతులెత్తేసిన బారాసా. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న రాష్ట్రాన్ని ముంచేందుకు మోడీ రేవంత్ల కుట్ర. భాజపా పాలనలో మత విద్వేషాలు తప్ప ఏమి లేవంట. గోదావరి జలాలు తరలిస్తారంటే సీఎం మాట్లాడేది ఎందుకు? నువ్వు గోదావరి జలాలని తీసుకుపోయి వాళ్ళకి మహారాష్ట్రలోకి ఇస్తాంటివిగా కాక నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించేందుకే నాపై నిషేధం అంట. గోదావరి కానీ రోడ్ షోలో గోదావరిలో అట్లా అప్పుడు నగరికి పోయా కదా చేపల పులుసు ఏమో తినొచ్చిండు కదా. నగరికి పోయి అక్కడ రోజా దగ్గర చేపల పులుసు తీసుకొని రాయలసీమ రత్నాల సీమ చేస్తాడంట. కృష్ణా నీళ్ళు ఎత్తుకోవరి అన్నాడు, ఇక్కడ గోదావరి నీళ్ళు ఎత్తుకోవరి అన్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది. మళ్ళా రాయ్బరీలో రాహుల్ నామినేషన్ చివరి రోజు నిర్ణయంతో ఉత్కంఠకు తెర. అమేథీ నుంచి కేఎల్ శర్మ నామినేషన్. ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు. తాజాగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పిటిషన్ కు 50,000 రూపాయలు చెల్లించాలి. తీర్పు వెలువరించిన హైకోర్టు అంట. ఇది ఎట్లా ఉంటే ఒకసారి
మీ భూమి మీది కాదు, ఏపీది కంపల్సరీ మేనేజ్ చేస్తున్నారు దీంట్లో. ఒకసారి ఈమెమంటుందో ఇక గదే ఎత్తి గోదావరి కానిలో అవుతున్నాడు. గోదావరి కానిలో శుక్రవారం జరిగిన రోడ్ షోలో ఇసుక వస్తే రాలనంత జనం. ఆదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి అని చెప్పేసి బడేబాయి చోటేబాయి కలిసి భారీ కుట్ర చేస్తున్నారు. కార్మికులారా జర భద్రం అని చెప్పేసి కాక అంటున్నాడు. ఇక కథం తొక్కిన కానీ జనం ప్రతిధ్వని అని చెప్పేసి మంచిగా ప్రాసత్వం రాస్తున్నారు. రాహుల్ అని చెప్పి రాహుల్ బాహుగ్ అని చెప్పేసి మళ్ళీ ఒకటి ఇది కథ. రోహిత్ వేముల దళిత్ కాదట, ఆయన ఆత్మకు వివక్ష కారణం కాదట అని చెప్పేసి మళ్ళీ ఒకటి. ఇది ఒక్కటే రెచ్చగొట్టే దేంట్లో రాలేదు. ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి అని చెప్పి సిద్దిపేట సభలో మంత్రుకుంటా సురేఖ వివాదాస్పద. ఒక్కొక్కరు కాదు, ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించండి అని చెప్పేసి 10 మందితో వేయించండి అని అన్నదాన్ని. వేయండి అని ఎవరు చెప్తారా అర్థం కాదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి అని చెప్పేసి ఇంత ఇచ్చిండు ఎట్టకన్నా గెలవరని. అది ఈయన వార్తకి ఇక్కడ పెద్ద ఇయ్యాలి కదా. ఇప్పుడు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు పోటీ చేసిన అనుకో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంత పెద్ద ఓట్లుంటే గింతిస్తారు. ఇంతనా ఎమ్మెల్సీ దండ విట్టల ఎన్నిక రద్దు అని చెప్పేసి. రాహుల్ గాంధీ నిన్న నామినేషన్ వేసిండు, ఈయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కదా అగ్రనేత. అట్లా ఇక లేని బొమ్మలన్నీ తీసుకొచ్చి అట్లా కలిపి మొత్తం గ్రాఫిక్ డిజైన్ చేసేస్తుంది. ఇప్పుడు ఈయనేమో నవ్వుతుండే, అభ్యర్థి ఏమో ఏడుపు ముఖం పెట్టిండు. ఇది ఏది మరి శుభకృతనామ సంవత్సరం. అరే లేదన్నా, క్రోధినామ సంవత్సరం తీసి పడేసిండు ఫోటోలలో. అంటే ఫోటో ఎక్కువ కనిపించడం కోసం అది కూడా వాస్తు కూడా తీసేస్తా ఉన్నాడు. ఇది మొత్తం కూడా జ్యోతిష్యం అంటే కూడా 6.5 రూపాయలు అంటే ఇది పేపర్ ఇప్పుడే చూస్తున్నాడు. 6 రూపాయలు 50 పైసలు.